అందని దానికి ఆశపడవద్దు. ఇష్టం లేని వాటి కోసం కష్టపడద్దు. మన కోసం కష్టపడే వారిని మర్చిపోవద్దు. మనమంటే ఇష్టపడే వారిని అస్సలు వదలద్దు. తన ఆయుష్ ఒక్కరోజని తెలిసిన పుష్పం విరబూసి సంతోషంగా ఉంటుంది. 100 ఏళ్ళ ఆయుష్ ఉన్న మనిషి మాత్రం ఒక్కరోజు కూడా సంతోషంగా గడపలేకపోతున్నాడు. నేటి ప్రజల తీరు ఎలా ఉందంటే, ఎదుటివారి తప్పులు నవ్వుతూ భరించినంతకాలం మంచివాళ్ళమేనండి. ఎదుటివారి తప్పని చెప్పి ఆ తప్పుని సరిచేయాలని ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను మరీ వెతికి ప్రపంచానికి మరో విధంగా పరిచయం చేస్తారు. అంతవరకు మనం వారిపై చూపించిన ప్రేమాభిమానాలన్నీ మరుగున పడిపోతాయండి. బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. ఇది ఈనాటి మనుషులు ఇలా ఉన్నారు. మనుషుల తీరు. మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయండి జీవితంలో. మనం టెన్షన్లో ఉన్నప్పుడు, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోకూడదండి. అలాగే ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు కూడా హామీలు కానీ వాగ్దానాలు కానీ మాట ఇవ్వడం కానీ చేయకూడదండి. తర్వాత కోపంలో ఎప్పుడు కూడా ఎదుటివారికి సమాధానం చెప్పకూడదు. కోపంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయకుండా పనులు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఆ కోపంలో ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి, లేనిపోయిన ఆలోచనలు. దానికి కట్టుబడిపోయి ఒక నిర్ణయం తీసుకొని మనం వాగ్దానం చేసామనుకోండి, జీవిత నాశనం అయిపోతుంది. అలాగే కోపంలో ఎప్పుడు సమాధానం చెప్పకూడదు. కోపంలో ఉంటే ఏమవుతుంది, అవతల ఒక మనిషి ఒక మాట, యువతలో ఒక మనిషి మాట, అలా పెరిగిపోతుంది మాట. అదే కోపంలో మాట్లాడకుండా మౌనం వహించామనుకోండి, అక్కడితో చల్లారిపోతుంది అన్నమాట ఆ తగువ కానీ కోపాలు కానీ. తర్వాత ఆనందంగా ఉన్నప్పుడు ఏవైనా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అది సరైనది కాదు. ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానం ఇవ్వకూడదు. ఆలోచించి ఏదైనా మాట ఇవ్వడమైనా వాగ్దానమైనా ఆలోచించి. ఆకలి తీర్చలేని ఆహారం. కడుపు నిండి తింటే కదా ఆకలి తీరుతుంది. మహా బాగా ఆకలేసిన వాడికి ఒక 2 ద్రాక్ష పళ్ళు కానీ, ఒక చిన్న అరటిపండు కానీ ఏం సరిపోతుందండి? మరింత అగ్నిజ్వాలలు లెగిసి మరింత ఆకలి వేసేస్తుంది. అలాగే ఆనందం లేని ఆదాయం. కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక, అటువంటి ఆనందం లేని ఆదాయం వేస్ట్. అలాగే ఆత్మీయతలు లేని అనుబంధాలు. ప్రేమాభిమానం లేక, ఒకరి మీద ఒకరి ప్రేమాభిమానం లేకుండా ఒక దగ్గర ఉండి ఏం లాభం? అటువంటి ఆత్మీయతలు లేని అనుబంధాలు కూడా వేస్ట్ కదండి. నీకు 100 కోట్లు ఉన్నా నువ్వు 100 ఏళ్ళు బ్రతకలేవు. నువ్వు 10 ఇళ్ళు కట్టినా నువ్వు ఉండేది ఒక ఇంట్లోనే. డబ్బులు సంపాదించడమే కాదు, మనుషులు కూడా సంపాదించుకోవాలి. అదే నీకు ఎంతో విలువైన ఆస్తి.